ఒక పాట పాడాను ఫ్రెండ్స్. రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మలేని లోటు తీరాలి. సుగుణ రాసి సీతలాగా తాను కోటి ఉగాదులే నా గడపకు తేవాలి. మెట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈ లోగిలి కోవెలగా మారాలి. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేశానంటే, అమ్మ కొడుకుని కనిద్ది, బిడ్డని కనిద్ది. అందుకే అమ్మకి ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే. ఎవరైనా సరే కొడుక్కి తల్లి ముఖ్యం అన్నమాట. ఇలలో అసలు సమాజంలో మన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ అంటే ఎవరికైనా ఆప్యాయతే. అసలుకి ఆ బిడ్డని చూసుకొని ఆ తల్లి ఉండలేదు. ఎందుకంటే ఆ మాతృత్వంలోనే ఉంది ఆనందం, సమృద్ధి, సంతృప్తి. ఎందుకంటే ఆడపిల్లైనా మగపిల్లైనా ఆడవాళ్ళే గౌరవించాల. కానీ ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళను కూడా ద్వేషించుకుంటున్నారు. ఎందుకంటే అది తప్పు. చాలా నేను చూస్తున్నా కదా, ఎంతోమంది ఆడవాళ్ళని ఓర్చుకోలేకపోతున్నారు. కానీ బాయ్స్ని కనేది ఆ తల్లి, గర్ల్స్ని కనేది ఆ తల్లి. ఎందుకంటే మళ్ళీ ఆ తల్లి ఇంకొక తల్లిని జన్మనిచ్చింది కాబట్టి. ఇలా పెద్ద పెద్ద చరిత్రకారులు కూడా ఆడ మనుషుల గురించి గౌరవంగా రాస్తారు. సమాజంలో మట్టికి ఒక్క తప్పు చేసిన ఆడదాన్ని వెలియేసినట్టు ఆడదే చూసిద్ది, మగోడు చూడరు. మళ్ళీ పాపం జరక చేసిందో ఆకలి చేసిందో అనుకుంటారు. కానీ మన ఆడజాతి ఆడవాళ్ళనే చాలామంది చెడ్డదే అని ముద్రేసి అవమానిస్తారు. అది చాలా తప్పు ఫ్రెండ్స్. వెనకమాల ఆలోచించి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గురించి ఒక్కొక్కళ్ళు ఉంటారు. నేను అది కూడా అనను. ఒక్కొక్కళ్ళు కోబట్టి చేస్తారులే, అది కూడా అనను, తప్పు. అసుంటోళ్ళైనా కానీ మనం మాటలు చెప్పి మార్చడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కళ్ళు చేస్తారు, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొద్దు. సమాజం కోసం చెప్పాలి మనం నీతి మాటలు చెప్పి చూడండి. అంతేగాని ఆడవాళ్ళమి శత్రువులు కావద్దు. ప్రేమించండి ఫ్రెండ్స్. నచ్చితే ప్రేమించండి, నచ్చకపోయినా ప్రేమించండి. ఎందుకంటే మన ఆడజాతిని మనమే గౌరవపరుచుకోవాలి. ఆ గౌరవపరుచుకున్నాం అనుకో, మనకి వాల్యూ ఉండదు, వాళ్ళకి వాల్యూ ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ముందు ఒక మాటలు వెనకొక మాటలు చెబుతారు. అవన్నీ అసలు వినటానికే ఒక్కోసారి మంచిగా అనిపించవు. వాళ్ళ గురించి ముందు ఓ అని రెచ్చిపోతారు, తర్వాత సాటిని అన్ని అబద్ధాలు పలుకుతారు. అవి వాళ్ళు వినేటట్టు చెప్తే ఎంత బాధపడుతుంది. అలా నాకైతే అట్లాంటివి నచ్చవు ఫ్రెండ్స్. మీరేమని అనుకోండి. తిట్టదలుచుకుంటే గద్దిచ్చినట్టు ముఖానే తిట్టాల. అది సరి చేసుకునేది అయితే సరి చేసుకునేది, దాని బాధ్యత. మనం చెప్పటమే మన వంతు అనిపించింది నాకు. మనమేమి పెద్ద దేవుళ్ళం కాదు, దేవతలం కాదు, మనమేం దుర్గమాతలం కాదు, కనకదుర్గలం కాదు. కానీ చెప్తున్నా, మనం పార్వతీ, లక్ష్మీ, సీతాదేవి లాంటి వాళ్ళం కూడా కాదు. మనం కూడా నిద్ర లెగితే అబద్ధాలు కూడా ఎలా పొరుగామొచ్చి, అక్కయ్య మీకు ఆడేమన్నా ఒక 1000 రూపాయలు ఉంటే ఇవ్వండి, రేపు ఇస్తానంటే లేవు అనే మాట మటుకు ముందు వచ్చింది మనకి. ఫస్ట్ వాళ్ళ బాధలు సాధలు అన్నీ చెప్పినాక ఒక్కొక్కళ్ళు కరిగిపోయి ఇస్తారు, ఒక్కొక్కళ్ళు వడ్డీ కాచిపడేని ఇస్తారు. ఫస్ట్ వచ్చే మాట మటుకి లేదు అనే మాటే.
కరెక్టా కదా? ఈ లేదు అనే మాటలోనే మనము అనుకోవద్దు. ఉంటే ఇవ్వండి అంతే. ఇక లేదు అని చెప్పి పక్కింటి కాడిని తెచ్చాం, పొరుగింటి కాడిని తెచ్చాం అట్టయినా చెప్పి ఇవ్వండి. లేదు అనే మాట మటుకి కొంచెం అర్థం చేసుకొని స్వభావాలతో ముందుకు సాగిపోండి ఫ్రెండ్స్. నేను ఇవ్వమని అన్నం ఎవరిని, వాళ్ళు అడగటం అంటే కూడా తప్పే. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అవసరం లేకపోయినా ఇచ్చిద్దో లేదో చూద్దామని టెస్ట్ పెట్టి కూడా అడుగుతారు. కాదని నేను అన్ను, ఎందుకంటే అలా ఇచ్చి నేను చాలా మందికి మోసపోయాను కాబట్టి మీరు అలా మోసపోవద్దు. కానీ వాళ్ళ ఆచూకీ అడ్రస్లు చూసుకొని పైసలు ఇవ్వండి, సఫారం చేయండి. ఇచ్చేటప్పుడే గదిమియండి, తీసుకోండి, మంచిగా ఉండండి. ఆడవాళ్ళ పైసలు ఇచ్చుకుంటాం పుచ్చుకుంటూ ఉండక కూడా శత్రుత్వం పెంచుకోకూడదు. ఎందుకంటే డబ్బు ఇచ్చి పగ తెచ్చుకోమన్నారు, పిల్లనిచ్చి అన్న పగ తెచ్చుకోమన్నారు. స్వామికి వెనకటి వాళ్ళది. అలా కూడా కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వటం అసలు బంద్ చేస్తారు. ఎవరో చాలా మంది అయితే నాకు తెలిసిన వాటికి చూసి ఆచితూచి ఇచ్చుకోండి. పిల్లల్ని అట్టిస్తాము, డబ్బులు అట్టించుకోవచ్చు, తప్పులేదు ఫ్రెండ్స్. కాకపోతే సాటి ఆడవాళ్ళంగా గౌరవించుకుంటూ సాగిపోదాం. మనం అంతా ఒక తల్లి పిల్లలమాల ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళందరమే. నేను చెప్పే మాటలు మీకు ఏమైనా కొంచెం కటువుగా ఉంటే నన్ను దయతో క్షమించండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ముందు పాడిన పాట కూడా ఒక పాట ఉంది, నా లింకు ఓపెన్ చేస్తే దొరికిద్ది. ఓకేనా? షార్ట్ వీడియోలో ఆ పాట కూడా పెడతా. ఇప్పుడు దీంట్లో కూడా పాడాను, తల్లిని మించిన దైవం ఉన్నదని. ఎవరైనా సరే తల్లిని ఇప్పుడు మన అమ్మ నాన్నల్ని కూడా గౌరవించినట్టు మనల్ని కూడా మన పిల్లలు గౌరవిస్తారు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.